గైస్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. రవ్వులు పడతందుకు చెయ్యని ప్రయత్నం లేదు, పడని కష్టం లేదు. ఎక్కడ ప్రయత్నం పో, లాస్ట్కు వేరే గ్రహం మీద ఏమన్నా ఉన్నాయంటే ఆడికి కూడా పోయేటట్టున్నాం. లాస్ట్కు అదేం లేదు, మన భూగ్రహం మీదనే ఒక చిన్న లొకేషన్లో బ్రహ్మాండంగా పట్టిన రవ్వులుగా. అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం కొట్టిన త్రిబులుక్కుతోటి మంచి మంచి సైజులు. అంటే మొన్న కూడా కొట్టినా కానీ అన్ని కేజీ బావుగా ఆ సైజే కొట్టినా. ఇగో ఇన్ని రోజులకు ఇప్పుడు కుదిరింది ఈ లొకేషన్లో మంచి సైజులు దిట్రకున్నాయి ఒక్కొక్కటిగా. ఇక మా యాకయ్య నాతోని చేపలు రాక చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో 7 కిలోలు పడ్డప్పుడు వచ్చిండు. చాలా ఇగో మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. మళ్ళీ ఏమంటున్నాడు కూడా వచ్చుకుంటా, నేను వచ్చినాయంటే నీకు పెద్ద పెద్ద పడతాయి అంటాడు. నీ యొక్క ఉంచినా లేకుంచినా అని నేనన్నా. నువ్వు ఎట్టయినా పడతావు చూడని అన్నాడు. చూద్దాం ఇక ఆయన మాటో మరి ఏం కథో. ఎనీవే మా ఇద్దరి కాంబినేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇక చేపలు కూడా చాలా అప్డేట్ అయినాయి. దొంగ మిట్కరింపు ఒక్కసారి లేదా 2 సార్లు కొడతాయి. ఆ లోపు సువ్వ మన చేతిలో ఉంచినో ఏం లేదు, లేకపోతే మాత్రం మళ్ళీ అర్ధ గంట దాకా దాని జాడపత్తలే కూడా పోతానే. మళ్ళీ ఒక అట్టుంటుంది కథ. ఇక ఒకప్పుడు ఎట్టుండేది, నీ ఎవరు రవ్వు కొడుతుందంటే రే 2 మిస్కరిస్తుందిరో అంటే అందుకొని గుంజేంత వరకు కూడా అది కొడుతూనే ఉండేది. మరి ఒక అట్టుండేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. చలో ఇక సూర్య అవి ఎట్టమిట్కరి ఇస్తానే నీ ఎట్టకొచ్చిందో ఇక. పక్కనే ఒక ఆయన కోతలు కొడతందుకు పెద్ద మైక్ పెట్టుకొని పాటలు పెట్టుకుంటాడు. ఓం బూం బూ వస్తు అనుకుంటా. ఏమన్నా దరిద్రానికి మరే అప్పుడే నాకు ఈ పాడతాను ఈ చేపలు. మరి ఆ పాట రికార్డ్ అయ్యిద్రో అని మనం ఎంత అనుకున్నా ఆయనకి తెలుసు. ఆ పాపం ఆయనకు తెలియదా, నాకు అప్పుడే పడతాను ఇక సూర్య కథ. ఇక ఇష్టలని మన అసలే లేపని గట్టు ఉండదు కానీ లేపాల్సి వస్తా. ఇక ఇప్పుడు నేను వాడే రాడు లుకానా వైల్డ్ బ్లాక్ 12 ఫీట్ రాడు. దాని కొస ఇరిగిపోయి ఉండే. దాని కొసకి ఏం చేసిన అంటే నాకాడ లుకానా నానో స్పిన్ కొస తీసి దీనికి పెట్టినాయిగా. చలో ఈ తల్లి ఇప్పుడు సంక్రజాతి రాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మామూలుగా షాట్ పడతలేదు. హెవీగా నీకు ఎంత పెద్దది పడ్డ అవలీలుగా తీసి బయట వేయగలుగుతాను. ఇక కాదే చలో ఇక చూర్రి ఓం బోస్వా పాట స్టార్ట్ అయింది కదా. చలో ఇక మనకు షాప్ పడుతుందని గ్యారంటీ. ఇక నాకు కూడా అర్థమైపోయింది ఏమంటే.
ఇది ఆడియాల్సిందే. ఈ పాట అయినా నా చేపలల్లో వాట అడుగుతట్టే ఉంది శిరసగం పాలు కానీ, ఎందుకంటే నా పాటలు చేయబట్టే నీకు చేపలు పడతానే అని. అబ్బా ఎక్కడికి అది ఇది మందరకల్లా రానే మందకల్ కొంచెం కొంచెం కొత్తది కొంచెం అనుకోనా అనుకోలే కదా. దొరకొద్దు అవే దొరకొద్దు ఇప్పుడంతా ఎందుకుంది నీ కథనే. నల్లగున్నా నల్లగా నల్లగా ఎస్ దెబ్బకి లేవాలంటే కథనే. అబ్బా అదే అయితే కట్టెల దగ్గర కానీ తడతట్టుంది కానీ ఈ కర్రకి ఇప్పుడు సరైన పని ఇప్పుడు తగ్గింది ఈ సంవత్సరం. ఏం చేసిన అంటే ఈ సంకరజాతి కర్ర వైల్డ్ బ్లాక్ కొస్త ఈగితే దానికి వస్తే దీనికి వేసిన. కుట్టినా ఇది మామూలునే కుట్టింది యాక మామూలునే కుట్టింది ఇది అంతే. ఓకే రైట్. నువ్వు ఏం సుమా అనుకుంటాను దాని కరెక్ట్ పని ఇవాళ జరిగింది. మామూలు సుమ కాదు, దెబ్బ ఎట్టబడింది అనుకున్నాను మన సరుపు. ఆగాగు ఏందా గట్ట గుంజిరో దాన్ని కోపం వచ్చినారే పొద్దున ఇంకా
పోయిందాన్ని అంత ఓకే టీషర్ట్లు వేసుకో పైరుగా అవుతుంది ఇంత ఓలేసినందుకు నీ ఇన్ని పడుతుంది ఇచ్చినప్పుడల్లా కనీసం ఒక 5-6 కిలోలు పడుతున్నాయా అంతేనా రాక దగ్గరకు వారం పడలే రాక ఇంత కష్టపడి పాపం బాగా దొంగ అంతే ఓకే రైట్ ఓకే ఓకే చాలా రోజుల తర్వాత నీ తల్లి అబ్బా బయట చూసుకున్నావు అబ్బా ఏ ఇక్కడ నీ కథ ముద్దుకుంది ఓకే ఇది ఒకటి మంచి ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది అందుకనే కొద్దిసేపు ప్రతిఘటించింది అందుకని సడక్కని తీసి బయట వేయలేకపోయినా ఓకే ఇదిగొడుతుందల్లా ఓకే రైట్ అది కూడా రికార్డ్ ఉండు కానీ బాహుబలి ఒక్కటి ఓకే వీడియో మీకు నచ్చింది అనుకుంటానా లైక్ కొట్టుడు సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోవద్దు కొంచెం లైక్ కొడితే ఏంటంటే బూస్టింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఓకే మరొక మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్